వరంగల్ జిల్లా యొక్క ప్రాముఖ్యతని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గమనించి హైదరాబాద్ తర్వాత హైదరాబాద్కి సముజ్జీలో ఈ వరంగల్ పట్టణాన్ని ఈ పాత వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ప్రజాప్రతినిధులైన మా అందరి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం పూర్తి కాకముందే 2 పర్యాయాలు ఈ వరంగల్ పట్టణం రావటం, క్షుణ్ణంగా అన్ని అంశాలలో మొదటిసారి వచ్చినప్పుడే చర్చించి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వారి అభిప్రాయ సేకరణ తీసుకొని అది ఎయిర్పోర్ట్ కావచ్చు, వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మిగతా మౌలిక వసతులు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇలా వరంగల్ పట్టణంలో 360 డిగ్రీస్లో అన్ని అభివృద్ధులు చేయాలి అని మొదటి మీటింగ్లే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా నాకు, అధికారులకి సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. దానికి అనుకూలంగా 2వ పర్యాయం వచ్చినప్పుడు అనేక ఓపెనింగ్లు, శంకుస్థాపనలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గడిచిన 10 సంవత్సరాలలో వరంగల్కి ఇంత పెద్ద ఎత్తున వరదలాగా నిధులు శాంక్షన్లు చేసి ఇప్పటికే వాటిని కొన్ని గ్రౌండ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఉదాహరణకు అందుట్లో భద్రకాళి ట్యాంకు కానివ్వండి, లేకుంటే జిన్నింగ్ మన టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి కానివ్వండి, పట్టణంలోని మిగతా అభివృద్ధి, మౌలిక వసతుల్లో కూడా వాటిని టెండర్స్ పిలిచి గ్రౌండ్లోకి ఆల్రెడీ వెళ్ళటం జరిగింది. వీటితో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలని, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతరత్ర మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ 2041కి రిలీజ్ చేశాం, అప్రూవ్ చేశాం. దానికి 2051కి కూడా కన్సల్టెన్సీని ఫైనల్ చేసి దాన్ని కూడా తుది మెరుగులు దిద్దే స్థాయిలో ఈనాడు ఉంది. వీటితో పాటు ఈరోజు హైదరాబాద్లో ఎలా అయితే ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చామో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇంతకు ముందే మనం లాంఛనంగా మొదటి విడతలో కొన్ని ఓపెన్ చేసుకున్నాం. మిగతా వాటిని కూడా ఈ సంక్రాంతి లోపల 2వ విడత ఇస్తున్నారు. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 100, 110 ఇచ్చాం, అయిపోయింది. గత ప్రభుత్వంలో లాగా చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. ఇది నిరంతరము కాలుష్యంగా కానీ ఇతరత్ర లేటెస్ట్ టెక్నాలజీతో దేశంలో మోడల్గా ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిత్యము తప్పిస్తూ అందరితో సంప్రదిస్తూ ఆ శాఖని వడివడిగా ముందుకు తీసుకుపోతున్న దాంట్లో భాగమే ఈనాడు వరంగల్లో ఇంతకు ముందే మనం ఓపెన్ చేసుకున్న ఎలక్ట్రికల్ బస్సులు. అంటే ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాదులో ఏ కాన్సెప్టు, ఏ టెక్నాలజీ, ఏ డెవలప్మెంటు, ఏ కొత్త తరాన్ని తీసుకురావాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తహతలాడుతుందో అదే దిశలో వరంగల్ను కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేపట్టాం. ఇంతకుముందు చాలా విస్తృతంగా హౌసింగ్ మీద డిస్కషన్ చేసుకున్నాం. ప్రధానంగా ఈ హౌసింగ్కు సంబంధించిన దాంట్లో 2004 నుంచి 2014 వరకు, అంటే ఆ 10 సంవత్సరాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో సుమారు 25 లక్షల పైచిలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2004
2014 నుంచి 2023 చివర అంటే 24 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చాలా అద్భుతంగా మేము డబుల్ బెడ్రూమ్ అనే బొమ్మలు చూపించి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చి పేదోడు కళని కళలా అని వదిలేసింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తూ ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లోనే దేశంలో ఏ రాష్ట్రము పెట్టుకోనంత అత్యధిక గోలు 20 లక్షల ఇళ్లు కట్టాలనే గోలు పెట్టుకొని అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఏది ఏమైనా పేదోడి కళ నెరవేర్చాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు ఆ దిశలో పయనంలో చేసేదే భాగమే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఇప్పటికే చాలా మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశగా పయనిస్తున్నాం. ఉదాహరణకి ఏదైతే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఎప్పుడైతే ఇందిరమ్మ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు ఏర్పడిందో ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాం. ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రతి గ్రామానికి వెళ్ళారు. వాళ్ళ కష్టాలేంటో తెలుసుకొని లిఖితపూర్వకంగా తీసుకుంటే ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది చిల్లరు మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని అన్నారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో పేదోళ్ళు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వారిది ఏ పార్టీ అని అడగం, ఏ కులమని అడగం, ఏ మతమని అడగం, నీకు ఇల్లు ఇస్తే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామా అని కూడా అడగం. మా ప్రభుత్వానికి మన ఇందిరమ్మ రాజ్యంలో ఒక చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన తప్ప రాజకీయ లబ్ధి ఏమీ కావాలని మేము కోరుకోవటంలా. ఆ దిశలో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు యాప్ ద్వారా సుమారు 64-65 లక్షల మందికి సంబంధించిన పూర్తి వివరాలు మా అధికారులు సేకరించారు. రాత్రి పగలు కష్టపడి అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టర్లు, గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీలు అంతా స్టాఫ్ కష్టపడి ఇదంతా సేకరించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళ అన్ని వివరాలని ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఈ 80 లక్షల మంది వివరాలు సేకరిస్తాం. ఏ కారణం చేతైనా ఏ గ్రామంలోనైనా అప్పుడు అప్లై చేసుకోని వాళ్ళు పొరపాటులో ఉంటే వాళ్ళు మళ్ళీ మీ మండల ఆఫీసులో ఒక అప్లికేషన్ ఇచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ రికార్డ్ చేస్తారు. ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోనవలసిన అవసరం లేదు. ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి ఇచ్చే దాంట్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే దాంట్లో ఎటువంటి పైరవీ లేదు, ఎటువంటి లంచం లేదు, ఎటువంటి మేమేలు లేవు. ఆనాటి ప్రభుత్వం లాగా ఇది మీకోసం ఉన్న ప్రభుత్వం. ఆ దిశలో ఈ రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. మొదటి విడత రాని వాళ్ళు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా గతంలో ఏదైతే ఎర్రవెల్లిలో కట్టించి చూపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,52,000 టెండర్లు పిలిచి 1 లక్ష దాకా కట్టి మిగతా అన్ని మొండిగోడలతో దర్శనాలు ఇస్తున్నాయి. ఆ కట్టిన లక్షలో కూడా ఒక 30-35 ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాల అవన్నీ కిటికీలు వైర్లు అన్ని పీక్కుపోయారు. వాటిని కూడా అది ఎవరు కట్టినా ఏం చేసినా అది పేదోడు సొమ్ము దుర్వినియోగం కావద్దని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ సంక్రాంతికి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ అర్హులైన వాళ్ళని సేకరించే దాంట్లో ఏదైనా కొద్దిగా లేట్ అయినా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 31 లోపు అర్హులైన పేదవాళ్ళకి మొండిగోడలతో దర్శనమిచ్చే ఇళ్లతో సహా అలాట్మెంట్ పేదవాళ్ళకి చేసి పూర్తి కాని ఇళ్ళు మొండిగోడలు ఏవైతే ఉన్నాయో గతంలో లాగా కాంట్రాక్టర్తో కాకుండా
ఎవరైతే బెనిఫిషరీకి ఇస్తున్నామో, ఎవరైతే ఇది నీ ఇల్లు అని చూపిస్తున్నామో ఆ ఇల్లు చూపించే అతనికే గతంలో ఖర్చు పెట్టిన డబ్బు పోను, మిగిలిన డబ్బు ఆ ఇంటి ఓనర్కే ఇప్పించి అతనితోనే అతని ఇల్లు పూర్తి చేసుకునే మంచి కార్యక్రమాన్ని మా అధికారులు, మా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో ఫౌండేషన్ కట్టిన ప్రతి ఇంటిని ఇప్పుడే బెనిఫిషరీని ఫైనల్ చేసి గతంలో ఇచ్చిన డబ్బు పోను, మిగిలిన 5 లక్షల్లో మిగిలిన డబ్బుని విడతల వారీగా వీళ్ళకి ఇచ్చి కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే రకంగా రైతు భరోసా మొన్న కేబినెట్ లో మా సహచర మంత్రులు ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని, ఈ కమిటీ చైర్మన్ గా ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు, నేను, తుమ్మల నాగేశ్వరరావు గారు పాత ఉమ్మడి జిల్లాల్లో 5 జిల్లాలు విస్తృతంగా పర్యటించాం. వేలాది మంది రైతన్నల అభిప్రాయాలు సేకరించాం. ఆ సేకరించిన దానికి అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుకు భరోసా ఇచ్చే రాజ్యం. ఇదే వరంగల్ పట్టణంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ 2 లక్షల వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సుమారు 21,000 కోట్ల రూపాయలు పైగా సుమారు 25,65,000 మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. అంతేకాదు వ్యవసాయం దండగా వడ్లేస్తే ఉరే అని ఆనాటి దొరవారి ఆలోచనలకు భిన్నంగా రైతుని రాజు చేయాలని, రైతు కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వడ్లు పండించిన రైతన్నలకి ఒక భరోసా కల్పించే విధంగా మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ గా సన్న వడ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాదు ఏదైతే గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం విస్మరించి రేషన్ కార్డులు అనే కాన్సెప్ట్ నే మర్చిపోయింది. 10 సంవత్సరాలలో ఆనాటి ఆ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రేషన్ కార్డులు సుమారు 1 లక్ష చిల్లర అటు ఇటు తీసేసినవి కూడా అంతే ఉన్నాయి. ఈ ఇచ్చి తీసేసినవి పోను మొత్తం ఒక 15-18 వేల కొత్త కార్డులు ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇచ్చింది. ఈ ఇచ్చిన 18,000 కానీ 16,000 కార్డులు కానీ ఎక్కడిచ్చారా అంటే ఎక్కడైతే అసెంబ్లీ బై ఎలక్షన్స్ వస్తాయో ఆ అసెంబ్లీ బై ఎలక్షన్స్ వచ్చే నియోజకవర్గాల్లోనే ఆనాటి ప్రభుత్వం ఆ కార్డులు ఇచ్చి చేతులు దుడుపుకుంది. ఈ జనవరి 26 నుంచి రైతు భరోసా ఏదైతే రైతులను ఆనందంగా వారి కళ్ళలో చూడాలని తపనతో ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే ఈ ఇందిరమ్మ మన ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్లు అప్పులు మన నెత్తిన పెట్టిపోయినా ఇచ్చిన మాట తప్పకుండా ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే మన ప్రభుత్వం 12,000 అంటే 20% ఎక్కువ ఇస్తూ ఆనాటి ప్రభుత్వం లాగా ఆ దొరగారు 4 గోడల మధ్య కూర్చొని తీసుకున్న నిర్ణయాల్లాగా కాకుండా 10 జిల్లాల్లో 6 జిల్లాల్లో తిరిగి సేకరించిన వివరాలకు అనుగుణంగా కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, వాగులు, వంకలు, చెర్లు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి పాస్బుక్లు తీసుకున్న వాటికి ఏదైతే రియల్ ఎస్టేట్ కి కన్వర్ట్ చేసిన ఆస్తులని వీటిని మినహాయించి వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రైతుల కష్టాల ముందు మన కష్టము చాలా తక్కువే అని తలంచి 12,000 రూపాయలు జనవరి 26 నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని తెల్ల రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డు, దాంతో పాటు రైతు భరోసా ఈ 2 కార్యక్రమాలని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఒక కొత్త ఆలోచనతో భూములున్న వాళ్ళకంటే ఇది వస్తుంది. భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏంటి అనేది
ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిరుపేదల మనసులో మా గతి ఇంతేనా అనేది ఉంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అర్హులైన నిరుపేదలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జనవరి 26వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ జనవరి 26వ తారీఖు ఒక ప్రత్యేకత ఉంది. రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే నిర్మించిన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ 3 కార్యక్రమాలని జనవరి 26వ తారీఖు నాడు మనం ప్రారంభించుకొని ఎవరు ఏమి అనుకోవక్కర్లేదు. కేసీఆర్ గారు వారి పంట 200 ఎకరాలు వేసిన ఆ 200 ఎకరాలకి కేసీఆర్ గారు నాకు డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బు సరిపోదు, కావాలి అంటే వారికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటుంది. కండిషన్లు ఏమీ పెట్టడంలా, కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు కండిషన్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులకు ఇయ్యం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఇయ్యం, వీళ్ళకి ఇయ్యం, వాళ్ళకి ఇవ్వమని వాళ్ళు ఏదైతే నిబంధనలు పెట్టారో పెట్టింది నిబంధనలు వాళ్ళు మళ్ళీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు ఏదో మనం నిబంధనలు పెట్టామని మళ్ళీ తిప్పి మనకెళ్ళి చెప్తుంటారు. కాబట్టి ఏ నిబంధనలు లేకుండా పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చే కార్యక్రమం, భూమి లేని నిరుపేదలకి అర్హులైన వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం, అదే రకంగా స్మార్ట్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించింది కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి వడివడిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రజలందరూ ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులని, రాని ఆలోచనలని, పేదవాడు కోరుకుంటున్న కోరికలని ఈ ప్రభుత్వం చేస్తుందని జీర్ణించుకోలేక ఏవైతే అవాక్కులు చవాక్కులు చాలుతున్నారో మొన్న అసెంబ్లీలో చూశాం. ఏదో ఒక వ్యక్తి మీద ఒక పోలీస్ కేసు పెట్టారని, ఏదో ఒక వ్యక్తి పేదోడు సొమ్ము విదేశాలకు పంపిస్తే అతని మీద కేసు పెట్టారని, ఆ కేసు కోసమని ఒక అద్భుతమైన చట్టాన్ని, భూభారతి చట్టాన్ని అసెంబ్లీలోకి తీసుకొస్తే దళిత స్పీకర్ అని కూడా చూడకుండా వారి మీద నా మీద రౌడీల్లా ఎలా ప్రవర్తించాలో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. దీనికి గతంలో బుద్ధి చెప్పారు, మళ్ళీ రాబోయే ఏ ఎన్నికల్లోనైనా తెలంగాణ ప్రజలు తప్పకుండా అటువంటి నాయకులకి పార్టీలకి బుద్ధి చెబుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ, చివరగా వరంగల్ పాత జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, కట్టుబాటు ఉంది అన్న ప్రతి మాటని వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అంత స్థాయిలో తీసుకొచ్చే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మేమందరం తీసుకుంటామని తెలుపుతూ సెలవు తీసుకుంటాను. టూరిస్ట్ ఏరియాస్ అవ్వచ్చు, కల్చరల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, హెరిటేజ్ హిస్టరీ అవన్నీ కలుపుకొని పబ్లిష్ చేస్తున్న